రాష్ట్రంలో ఇంకో ఎన్నిక రాబోతుందబ్బా. ఇద్దరు పాత సభ్యుల పదవికాలం ఒడిసే వరకు నెలలోపట్నే ఎన్నికలు పెట్టాలని డిసైడ్ అయింది ఎన్నికల సంఘం. కాకుంటే ఇవి పబ్లికేషన్ ఓట్లు కావు. ప్రచారానికి మీ గల్లీలకు ఎవ్వరు రారు. పవర్లున్న పార్టీకి తప్ప పోటీ చేస్తానికి ఇంకొకరికి ఛాన్స్ లేదు. ఓట్లు సుతా ఎమ్మెల్యేలే వేస్తారు అసెంబ్లీలా. రాజ్యసభ ఎన్నికలు మరి తెలంగాణకేంచి పెద్దల సభకు గట్టిపోటే ఉన్నదుల్లో సీట్లు 2 ఆశపడుతున్నోళ్ళు డజను. ఇప్పుడున్న రాజ్యసభ ఎంపీలు కాంగ్రెస్ అభిషేక్ సింఘ్వి, బీఆర్ఎస్ సురేష్ రెడ్డి సార్ల పదవీ కాలం చెప్పున్నే ఓడుస్తాంది. ఈ లోపట్నే ఎలక్షన్. అయితే ఎమ్మెల్యేల ఓట్లతోటి ఎంపీలు అయ్యే పదవులు కాబట్టి బలగం చూస్తే 2 అధికార పార్టీకే వచ్చేటట్టున్నాయి. ఇక కారు సురేష్ రెడ్డి సార్ మాజీ కావాల్సిందే. సీనియర్ లీడర్ సింఘ్వి సార్ది రాజస్థాన్ రాష్ట్రమైన మనకంచే ఎంపీని చేసిండ్రు కాబట్టి మళ్ళీ పంపే ఛాన్స్ ఇస్తుందట. ఇంకో సీటు కోసమే గీ పోటీ అంతా. మొన్న ఉపరాష్ట్రపతి పదవికి నిలబడి ఓడిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి సార్ పేరు బగ్గిన పడుతుంది. హైకమాండ్ కూడా సరే అన్నట్టే ఉందని ఢిల్లీలో గుసగుసలు. అట్లనే సర్కార్ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, వేణుగోపాల్, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి, పాత ఎమ్మెల్యేలు వంశీచంద్ సంపత్, పాత ఎంపీ మధు యాస్కి, ఎస్టీ కోటాల బెల్లయ్య నాయకు, మైనార్టీ కోటాల షబ్బీర్ అలీ, మహిళా కోటాల నేరల్ల శారద మేడం ఆశపడతారు. వీళ్ళందరికంటే మొదలు జీవన్ రెడ్డి సార్ లైన్లు ఉన్నాడు. జగిత్యాల ఎమ్మెల్యే గారితో జగన్ నడుసబట్టే మున్సిపల్ ఎలక్షన్ లో బుదరకిచ్చినందుకు రాజ్యసభకు పంపిస్తారనే ప్రచారం నడుస్తుంది. బేస్తారం నాడు ఎలక్షన్ గంట కొడితే వచ్చే నెల 16 నాడు ఎమ్మెల్యేలు ఓటేస్తారు. ఒకవేళ 2 సీట్లకి ఇద్దరే పోటీలు ఉంటే ఏకగ్రీవమే. చూడాలి మరి పెద్దల సభకు పోయే భాగ్యం ఎవరికి వస్తుందో.